హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు వెల్డింగ్ ట్రేడ్ ఉపయోగించే మెటీరియల్స్ గురించి తెలుసుకోబోతున్నారు. ఉద్దేశ్. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వెల్డింగ్ ట్రేడ్లో ఉపయోగించే మెషిన్స్ నేమ్ను తెలుసుకోండి. మెషిన్స్ వర్చువల్గా ఫోటోగ్రాఫ్స్ల రూపంలో చూడండి మరియు వాటిని నేమ్స్తో గుర్తించండి. యంత్రాలు మరియు దాని భాగాలను అర్థం చేసుకోండి. వెల్డింగ్ ప్రాసెస్ కోసం ఉపయోగించే ప్రతి యంత్రం యొక్క ఉపయోగాలను తెలుసుకోండి. ఇప్పుడు మీ వర్క్షాప్లోని యంత్రాలను గుర్తించండి. ఆర్క్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్, ఆక్సీ-అసిటిలిన్ ప్లాంట్ సెటప్, MIG వెల్డింగ్ సెటప్, TIG వెల్డింగ్ సెటప్, ప్లాస్మా కటింగ్, DC పవర్ సోర్స్ రెక్టిఫైయర్, పెడెస్టల్ గ్రైండర్, submerged arc welding, electroslag welding, laser beam welding, plasma welding, thermite welding, friction welding, portable circle cutter, resistance welding, seam weld, portable cutting machine, magnetic particle testing kit, spot welding, electro drying oven, dye penetration test kit. ఇప్పుడు మనం మెషిన్స్ను గుర్తించి వాటి ఉపయోగాలని పరిశీలిద్దాం. ఆర్క్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ 3D. ఆర్క్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఆర్క్ వెల్డింగ్ కోసం ఉపయోగించే ఒక యంత్రం. ఇది వెల్డింగ్ ప్రక్రియ. ఇది ఒక ఎలక్ట్రిక్ ఆర్క్ని కరిగించి మెటల్ పీస్ను కలపడానికి ఉపయోగిస్తుంది. ఆక్సీ-అసిటిలిన్ ప్లాంట్ సెటప్. ఆక్సీ-అసిటిలిన్ ప్లాంట్ సెటప్ని ఆక్సీ ఫ్యూయల్ వెల్డింగ్ మరియు కటింగ్ కోసం ఉపయోగించబడుతుంది. MIG వెల్డింగ్ సెటప్. MIG అంటే మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. దీనిని గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ లేదా GMAW అని కూడా పిలుస్తారు. దీనిని మెటల్ యాక్టివ్ గ్యాస్ MAG ప్రక్రియ అని కూడా అంటారు. వైర్ ఎలక్ట్రోడ్ మరియు వర్క్ పీస్ మధ్య ఏర్పడిన ఎలక్ట్రిక్ ఆర్క్తో వాటిని కరిగించడం మరియు కలపడం ద్వారా లోహపు ముక్కలను కలపడానికి ఇది ఉపయోగించబడుతుంది. TIG వెల్డింగ్ సెటప్. TIG అంటే టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. దీనిని గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ లేదా GTAW అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా హై క్వాలిటీ వెల్డింగ్ అనువర్తనాలకు ప్రిసైజ్ నియంత్రణను అందించడానికి మరియు శుభ్రమైన వెల్డ్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. ప్లాస్మా కటింగ్. ప్లాస్మా కటింగ్ అనేది స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం మరియు కాపర్ వంటి విద్యుత్ వాహక పదార్థాల ద్వారా కత్తిరించడానికి ప్లాస్మా టార్చ్ని ఉపయోగించే ప్రక్రియ. DC పవర్ సోర్స్ రెక్టిఫైయర్. ఒక DC పవర్ సోర్స్ రెక్టిఫైయర్ డయోడ్స్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ను ఉపయోగించడం ద్వారా ఆల్టర్నేటింగ్ కరెంట్ AC డైరెక్ట్ కరెంట్ DCగా మారుతుంది. ఇది సాధారణంగా ఉపయోగించబడుతుంది కొన్ని రకాల ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియల వంటి DC పవర్ అవసరమయ్యే వెల్డింగ్ అప్లికేషన్లలో. పెడెస్టల్ గ్రైండర్. బెంచ్ గ్రైండర్ మాదిరిగానే పెడెస్టల్ గ్రైండర్ అనేది మెటల్ ఆబ్జెక్ట్ను గ్రైండింగ్ చేయడానికి, పదును పెట్టడానికి మరియు ఆకృతి చేయడానికి ఉపయోగించే యంత్రం. సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ SAW అనేది ఒక వెల్డింగ్ ప్రాసెస్. ఇది ఆర్క్ మరియు వెల్డ్ పూల్ను రక్షించే నిరంతర సప్లైకు వినియోగించే ఒక ఎలక్ట్రోడ్ మరియు గ్రాన్యూల్ ఫ్లక్స్ లేయర్ను ఉపయోగించి వెల్డింగ్ చేస్తుంది. ఎలక్ట్రోస్లాగ్ వెల్డింగ్. ఎలక్ట్రోస్లాగ్ వెల్డింగ్ లేదా ESW మందపాటి పదార్థాలను సాధారణంగా 25 mm నుండి సెవరల్ మీటర్స్ వరకు మందంతో ఉండే పలకలు లేదా విభాగాలను కలపడానికి ఉపయోగించే వెల్డింగ్ ప్రాసెస్. లేజర్ బీమ్ వెల్డింగ్. లేజర్ బీమ్ వెల్డింగ్ లేదా LBW ఒక అధిక ఖచ్చితమైన వెల్డింగ్ ప్రాసెస్. ఇది ఒక లేజర్ బీమ్ను కరిగించడానికి మరియు మెల్ట్ భాగాలను కలపడానికి ఉపయోగిస్తుంది. ప్లాస్మా వెల్డింగ్. అధిక వెల్డింగ్ వేగం, ఇరుకైన మరియు లోతైన వెల్డ్ వ్యాప్తి మరియు అద్భుతమైన ఉష్ణ నియంత్రణను అందించడం ఖచ్చితమైన మరియు హై ఎనర్జీ వెల్డింగ్ కోసం ఉపయోగించబడుతుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం మరియు టైటానియంతో సహా వివిధ మెటల్ను వెల్డింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. థర్మైట్ వెల్డింగ్. ఎక్సోథర్మిక్ వెల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఇది మెటల్ భాగాలను చేరడానికి రసాయన ప్రతిచర్యను ఉపయోగిస్తుంది. ఇది సాధారణంగా రైల్వే అప్లికేషన్స్, వెల్డింగ్ నెయిల్ కోసం ఉపయోగించబడుతుంది మరియు దాని అధిక బలం మరియు మన్నికకు ప్రసిద్ధి చెందింది.
ఫ్రిక్షన్ వెల్డింగ్. ఈ ప్రక్రియ ఫ్రిక్షన్ ద్వారా హీట్ ని ఉత్పత్తి చేయడం మరియు ఒత్తిడిని వర్తింపచేయడం ద్వారా రెండు మెటల్ భాగాల మధ్య బలమైన బంధాన్ని సృష్టిస్తుంది. ఇది సిమిలర్ లేదా డిస్సిమిలర్ మెటల్స్ ను కలపడానికి వివిధ పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది. పోర్టబుల్ సర్కిల్ కటర్. మెటల్ షీట్ లేదా ప్లేట్ లో వృత్తాకార ఆకారాలను కత్తిరించడానికి ఉపయోగించే సాధనం. ఇది సాధారణంగా ఫ్యాబ్రికేషన్ షాప్స్ లు, నిర్మాణం మరియు లోహపు పనిలో ఉపయోగించబడుతుంది. రెసిస్టెన్స్ వెల్డింగ్. విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించే వెల్డింగ్ ప్రాసెస్ మరియు లోహ భాగాలను చేరడానికి ఒత్తిడి. ఇది ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ మరియు తయారీ పరిశ్రమలలో స్పాట్ వెల్డింగ్, సీమ్ వెల్డింగ్ మరియు ప్రొజెక్షన్ వెల్డింగ్ కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సీమ్ వెల్డ్. ఆటోమోటివ్ మరియు ఏరోస్పేస్ వంటి పరిశ్రమలలో షీట్లు లేదా ట్యూబ్స్లను చేరడానికి సాధారణంగా ఉపయోగించే ఉమ్మడి పొడవున నిరంతరం వెల్డింగ్ రూపొందించడానికి ఉపయోగించే ఒక రకమైన రెసిస్టెన్స్ వెల్డింగ్. పోర్టబుల్ కటింగ్ మెషిన్. మెటల్, ప్లాస్టిక్ మరియు వుడ్ సహా వివిధ పదార్థాల ద్వారా కత్తిరించడానికి ఉపయోగించే హ్యాండ్ హెల్డ్ టూల్. ఇది సాధారణంగా నిర్మాణం, మెటల్ ఫ్యాబ్రికేషన్ మరియు డిమోల్షన్ వర్క్ లో ఉపయోగించబడుతుంది. మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ కిట్. ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్ లో ఉపరితలం మరియు సమీప ఉపరితల లోపాలను గుర్తించడానికి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కోసం ఉపయోగించే కిట్. ఇది భాగాలలో లోపాలను గుర్తించడానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ను మరియు మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ను ఉపయోగిస్తుంది. స్పాట్ వెల్డింగ్. రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్ షీట్స్ ను లేదా భాగాలను వేడిని మరియు నిర్దిష్ట పాయింట్స్ వద్ద ఒత్తిడిని వర్తింపజేయడం ద్వారా చేరడానికి ఉపయోగించే రెసిస్టెన్స్ వెల్డింగ్ ప్రాసెస్. ఇది షీట్ మెటల్ భాగాలలో చేరడానికి ఆటోమోటివ్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియ సారూప్యమైన మరియు అసమానమైన మెటల్ చేరడం కోసం ఉపయోగించబడుతుంది. ఎలక్ట్రో డ్రైయింగ్ ఓవెన్. తేమ మాయిశ్చర్ ను నిరోధించడానికి, వెల్డింగ్ ప్రాసెస్ యొక్క నాణ్యతను నిర్ధారించడానికి వెల్డింగ్ ఎలక్ట్రోడ్స్ ను ఎండబెట్టడం మరియు నిల్వ చేయడం కోసం ఉపయోగిస్తారు. డై పెనెట్రేషన్ టెస్ట్ కిట్. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కోసం ఉపయోగించే కిట్. ఉపరితల లోపాలను గుర్తించడం మరియు పదార్థాలలో నిలిపివేత. ఇది రంగురంగును విస్తరింపజేయడం మరియు చొచ్చుకుపోవడానికి ఉపరితలాన్ని పరిశీలించడం పదార్థంలో లోపాలను సూచిస్తుంది. ఇప్పుడు మనం ట్రేడ్ లో ఉపయోగించే యంత్రాలను గుర్తించడంలో ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. మెషినరీని పదే పదే చదవడం మరియు దాని పేరు యంత్రాలను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. హ్యాండ్లింగ్ యొక్క ప్రాక్టికల్ యంత్ర వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. మెషిన్ ఉపయోగించే ముందు దాని యొక్క ముఖ్యమైన యూసేజ్ని సూచించండి. యంత్రాల హ్యాండ్బుక్స్లు ప్రారంభకులకు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటాయి. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నది వెల్డింగ్ ట్రేడ్ ఉపయోగించి మెటీరియల్స్ గుర్తించడం, మిషన్ను వాస్తవంగా ఫోటోగ్రాఫ్ రూపంలో చూడడం మరియు వాటిని పేరుతో గుర్తించడం, మిషనరీ మరియు దాని పార్ట్స్ను అర్థం చేసుకోవడం, వెల్డింగ్ ప్రాసెస్ కోసం ఉపయోగించే ప్రతి మెటీరియల్స్ యొక్క ఉపయోగాలను తెలుసుకోవడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.